జీవమును ఊపిరిని అనుగ్రహిస్తున్న తండ్రి, మా సంఘము ద్వారా మేము ప్రారంభించిన దేవుని గ్రంథం నేర్చుకుందాం అనే ఈ కార్యక్రమాన్ని బైబిల్ స్టడీ ఇన్ తెలుగు అనే పేరుతో 66 పుస్తకాలని అందరికీ అర్థమయ్యేలా నేర్పించాలనే మా తలంపును మీరు ప్రేమించి ఇప్పటి వరకు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఇదిగో మరొక అధ్యాయంలో మేము ప్రవేశించుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. బోధించవలసినట్టుగానే బోధించడానికి నాకును, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన వాటిని నేర్చుకునే మనసును మీ పిల్లలకును అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన మనల్ని మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆదికాండం 5 అధ్యాయాలు మనం పూర్తి చేసుకుని 6వ అధ్యాయంలోకి ఇప్పుడు ప్రవేశించబోతున్నాం. మొదటి 5 అధ్యాయాల్లో కూడా దేవుడు సృష్టిని చేసిన విధానాన్ని, మనుషులను సృజించిన విధానాన్ని, పాపము ప్రవేశించిన పరిస్థితుల్ని, పాపము చేసిన మనుషులు కోల్పోయిన వాతావరణాన్ని కూడా ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వచ్చాం. ఏదేను తోట వెలుపల ఆదాము హవ్వల కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో, మొదటి మనిషి చేసిన మొదటి హత్య, దాని ఫలితాలు, కయీను సంతానం యొక్క పరిస్థితులు చూసాం. తర్వాత 5వ అధ్యాయంలో దైవభక్తి గల ఆదాము సంతానాన్ని, షేతు సంతానాన్ని గడిచిన బైబిల్ తరగతులు మనం చూసాం. అయితే 6వ అధ్యాయంలో దేవుడు రాయించిన మొట్టమొదటి తీర్పుని, భయంకరమైన వినాశనాన్ని మనం చూడబోతున్నాం. అంటే ఏదేను తోటలో ఆదాము హవ్వలకి, సర్పానికి తీర్పు తీర్చిన తర్వాత పాప ఫలితాన్ని మనుషులు విస్తృతంగా అభివృద్ధి చేయడంలో విజయం సాధించారు. దేవునికి దూరమైన మనుషులు స్థాపించిన ఈ కల్లోలమైన సమాజాన్ని తుడిచివేయడానికి కృపగల దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. దానికి దారి తీసిన పరిస్థితులు ఈ అధ్యాయంలో రాయబడిన సందర్భాలని ఒక్కొక్కటిగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయం అవుట్లైన్ మనం చూస్తే, 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు దేవుని కుమారులు, నరుల కుమార్తెలు. 5వ అధ్యాయం 7 నుంచి 5 నుంచి 6వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు మనిషి చెడుతనము, దేవుని తీర్పును గూర్చి మనం చూస్తాం. 6వ అధ్యాయం 8 నుంచి 12 వచనాల్లో నోవహు అతని కుటుంబాన్ని గూర్చిన పరిచయాన్ని, దేవుని సాక్ష్యాన్ని ఇక్కడ చూస్తాం. 13 నుంచి 22 వచనాల్లో రాబోయే జలప్రలయం గురించిన దేవుని ప్రకటన, కట్టబోయే వాడ గూర్చిన వివరణ, దేవుని ఆజ్ఞలని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఈ 6వ అధ్యాయము దీన్ని కూడా మనం విస్తృతంగా ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. సో మన 4 నెలలు పూర్తవుతున్నాయి. 4 అధ్యాయాలు పూర్తయి, 5 అధ్యాయాలు పూర్తయి, 6 అధ్యాయాలకు వచ్చాం. అయితే దేవుని చిత్త ప్రకారం అన్నీ సకాలంలో జరగడానికి ఆయన సహాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. పూర్తి చేద్దాం. ఎలాగైనా దేవుడు మనకి తోడుగా ఉంటే మనం ఏదైనా సాధించగలం. అయితే ఈ 6వ అధ్యాయంలో కూడా కొన్ని వివాదాస్పదమైన
సిద్ధాంతపరమైన వాదనలతో కూడిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆదికాండంలో ప్రతిదీ కూడా క్లియర్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇది ఫౌండేషనల్ బుక్, ఇది బేస్ మొత్తం బైబిల్ అంతటికీ కూడా. కాబట్టి దీంట్లో సరిగా అర్థం చేసుకోవడం వస్తే చాలా విషయాలు మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఈ 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఏముందో చదువుదాం, దాన్ని వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్ర విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫీలులను బలాత్కారులు వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఇక్కడ మనుషులు సందర్భాల కంటే సృజనాత్మకతకి, క్రియేటివిటీకి ఎక్కువ అవకాశం ఇచ్చి దేవుని కుమారులు అంటే ఏంటో కొత్త అర్థాలని చెప్పడం మొదలెట్టారు. మొదటి వచనంలోనే నరులు భూమి మీద విస్తరించారని, వారు కుమార్తెలు పుట్టారని, దేవుని కుమారులు నరుల కుమార్తెలని చక్కని వారిని చూచి వారందరూ తమ మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఇక్కడ దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అనే విషయాన్ని అర్థం చెప్పడానికి మనుషులు బైబిల్లో ఉన్న మిగతా వచనాల్ని ఈ సందర్భానికి కలిపి కొత్త కొత్త భాష్యాలు చెప్పడం మొదలెట్టారు. అయితే ప్రతి వచనాన్ని, ప్రతి అధ్యాయాన్ని దాని సందర్భంలోంచి తీసేస్తే అపార్థం చేయబడుతుంది. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అతి ప్రాముఖ్యమైనది చెప్పబడిన వాక్యం యొక్క సందర్భం. ఏ సందర్భంలో ఎందుకు చెబుతున్నాడు అనేది చాలా ముఖ్యం. అయితే దేవుని కుమారులు వెడ్స్, నరుల కుమార్తెలు, ఈ వివాహం వినాశనానికి దారితీసింది. ఎందుకు? సో ఇక్కడ ఏం జరిగింది అసలు? ఎందుకు అంటే మనుషులు చెప్పిన కారణాలు. దేవుని కుమారులు ఎవరు అనే విషయంపై 3 వాదనలు లేదా 3 వివరణలు ఉన్నాయి. ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెల వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఎందుకు అంటే నెక్స్ట్ సందర్భాలు దేవునికి కోపం తెప్పించినట్టుగా, దేవుడు వాళ్ళని జలప్రలయంలో చంపాలని నిశ్చయించుకున్నట్టుగా మనకి అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఏదో పెద్ద ఇష్యూ జరిగింది అనేది మనకు ఖచ్చితంగా అర్థమైంది. అయితే అసలు ఏం జరిగింది అనేది తెలియాలి అంటే 3 వాదనలు ఏంటి, ఒక్కొక్కటి వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అనేది మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి వాదన, పరలోక దేవదూతలు శరీరాలను ధరించుకొని వచ్చారు. పరలోకంలో ఉండే దేవదూతలు ఈ భూమి మీద ఉన్న అందమైన స్త్రీలను చూసి వివాహం చేసుకోవాలని వచ్చారు. తద్వారా బలాత్కారుడు, రాక్షసులు అనేవాళ్ళు పుట్టారు అనేది. నెఫీలులు అనేవారు ఉన్నారు కదా, ఈ దేవుడు కుమారులకి ఈ మనుషులకి పుట్టిన ఈ సంకరజాతే నెఫీలులు. వాళ్ళు బలాత్కారులు ఈ ప్రపంచాన్ని నాశనం చేశారు. దేవుడు ఉగ్రతతో
సమస్త మానవాళిని చంపేశాడు అనేది ఒక వివరణ, ఒక వాదన. రెండోది, దేవుని కుమారులు అని బైబిల్లో పిలువబడిన రెండో సందర్భం ఎవరి గురించి అంటే రాజులు, పాలకులు, శూరులు, వీరులు దేవుని కుమారులుగా పిలువబడ్డారు. ప్రాచీన ప్రపంచ చరిత్రలో కానీ బైబిలు నేపథ్యంలో కానీ పరిపాలించే రాజులు, నాయకులు, పాలకులు దేవుని కుమారులుగా పిలువబడ్డారు. కాబట్టి ఇలా బలవంతులైన వారు, నాయకులైన వారు ఏం చేశారు? తమకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. సో అలా వివాహం చేసుకోవడం దేవుడికి నచ్చలేదు కనుక దేవుడు వాళ్ళని జలప్రలయంలో చంపేశాడు అనేది రెండోది. మూడోది ఏంటి అంటే దైవభక్తి గల షేతు సంతానం దేవుని కుమారు. ఈ మూడు వివరణలు వాక్యానుసారంగా ఉన్నాయో లేదో చూద్దాం. ఎందుకంటే మనం ఒకసారి నేర్చుకున్నామంటే దాని మీద సందేహాలు ఉండకూడదు, స్పష్టంగా నేర్చుకోవాలి. సో వాక్యాలు మరి రకరకాల వాదనలు ఉన్నప్పుడు దేనికి ఎవరికి వారు నచ్చినట్టుగా ఆలోచిస్తున్నప్పుడు ఏది సరైందో నిర్ణయించాలి అంటే మనకి స్పష్టమైన దేవుని జ్ఞానం అవసరం. రెండు, రాయబడిన సందర్భం యొక్క బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ఏ సందర్భంలో చెప్తున్నాడు అనేది ముఖ్యం. ఒక్కొక్కటిగా చూద్దాం. అంటే ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు వివాహం చేసుకున్నారంటే నరుల కుమార్తెలు అంటే మనకు తెలిసింది మామూలుగా మనుషులకు పుట్టిన పిల్లలు, ఆడపిల్లలు. ఇప్పుడు దేవుని కుమారులు అనేదే వివాదాస్పదంగా మారింది. అక్కడ స్పెసిఫిక్గా దేవుని కుమారులు అని చెప్పాడు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా దేవదూతలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని చరిత్ర ఏంటో కూడా చూద్దాం. అయితే ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు స్పష్టంగా చెప్పిన విషయాలన్నీ ఆధారం చేసుకుని మనం ఏదైనా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అస్పష్టమైన విషయాలతో ఒక సిద్ధాంతాన్ని కానీ ఒక వాదనని కానీ అది సత్యమని కానీ ప్రకటించకూడదు, నిర్ణయించకూడదు, విశ్వసించకూడదు. అస్పష్టంగా ఉంది, తెలిసి తెలియనట్టుగా ఉంది, అప్పుడు దాన్ని వదిలేయండి, సమస్య లేదు. అంతేగాని స్పష్టంగా ఉన్న విషయాన్ని బేస్ చేసుకుని మనం ఎటువంటి దేన్నైనా నిర్ణయించుకోవాలి. అంటే అర్థం ఏంటో తర్వాత అర్థం అవుతుంది. చూడండి, మొదటిది, పరలోక దేవదూతలు శరీరాలను ధరించుకొని వచ్చారా? ఇది రావడానికి అంటే ఇది జరగడానికి దేవుని కుమారులు అంటే పరలోకంలో ఉన్న వాళ్ళు భూమి మీదకి వచ్చారు అనే దేవదూతలే అనే అనడానికి అవకాశాలు ఉన్నాయా అంటే యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించింది. దేవదూతలు అనే చోట పుట్టినోట్లో ఏముందో చూడండి, దైవ కుమారులు. దేవదూతలు అనే చోట యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది? దైవ కుమారులు. సో ఇక్కడ దేవుని కుమారులు ఎవరు? దేవదూతలు అనడానికి యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏముంది? దేవదూతలు. చూడండి, అక్కడ కూడా ఎవరు? దేవదూతలు. దేవుని కుమారులు అని ఇక్కడ దేవదూతలను పిలిచాడు కాబట్టి నోవహు జలప్రలయం రావడానికి కారణం అదిగో ఆ దేవదూతలే శరీరాలను ధరించుకొని మానవ దేహాలతో భూమి మీద ఉన్న స్త్రీలను వివాహం చేసుకోవడం వల్లే జలప్రలయం వచ్చింది అనేది దీన్ని ఆధారం చేసుకుని చెబుతూ ఉంటారు. రెండో మాట, దీనికి బలం చేకూర్చడానికి వాళ్ళకున్న ఆధారం ఏంటంటే దేవదూతల అవసరాన్ని బట్టి దేవుని ఆజ్ఞ మేరకు శరీరులుగా వచ్చారు. అబ్రహాము ఇచ్చిన ఆతిథ్యం తీసుకోవడానికి శరీరులుగా వచ్చారు. మనం చూస్తాం తర్వాత అబ్రహాము ఇంటికి అతిథులుగా వచ్చారు. లోతుని విడిపించడానికి లోతు ఇంటికి వెళ్ళారు. సంసోను తల్లిదండ్రులు
సంసోను తల్లిదండ్రులకి దగ్గరికి దేవదూతలు శరీరాన్ని ధరించుకుని వెళ్ళారు. సో దేవదూతలు శరీరాన్ని ధరించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, అదిగో అక్కడ దేవుని కుమారులు అంటే దేవదూతలు, వాళ్ళు శరీరం ధరించుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ దేవదూతలే ఏం చేశారు? శరీరం ధరించుకొచ్చి పాపం చేశారు అని దీనిని ఆధారం చేసుకునే వ్యక్తుల యొక్క వాదన. అయితే మత్తయి సువార్త 22 యేసుక్రీస్తు వారి మాటలు కదా, అందుకే స్పష్టమైన విషయాలు. ఇది అవునో కాదో అనే విషయంలో సందిగ్ధంలో ఉంటే స్పష్టంగా చెప్పబడిన వచనాల్ని మనం చూసి డిక్లేర్ చేసుకుందాం. మత్తయి సువార్త 22:30 పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె, అనేక ప్రాచీన భర్తలు దేవుని దూతల వలె ఉంటారు. దేవదూతలు ఏం చేసుకోరు? పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇయ్యబడరు. పెండ్లి చేసుకోవడం, పెండ్లికి ఇయ్యబడ్డం రెండు ఒకటి కాదు. ఎందుకు కాదు? ఇప్పుడు పెండ్లి చేసుకునేది ఎవరు? పెండ్లికి ఇయ్యబడేది ఎవరు? మా అబ్బాయిని మా అమ్మాయిని అబ్బాయికి ఇచ్చామంటారు. అబ్బాయిలు పెండ్లి చేసుకుంటారు, అమ్మాయిని పెండ్లికి ఇవ్వబడతారు. పెండ్లి అనే పదం యొక్క బ్యాక్గ్రౌండ్ అది. ఓకేనా? మీరు చేసుకున్నారా, ఆయన చేసుకున్నారా? ఆయనే చేసుకున్నారు. జనరల్గా నేను మిమ్మల్ని చేసుకున్నాను అనకండి. మీకు అర్థమైందా? అంటే జనరల్గా బైబిల్లో ఉన్న పదజాలాన్ని బట్టి అలా చెప్పాను. వాస్తవంగా పెండ్లి అనే పదం బ్యాక్గ్రౌండ్ కూడా అదే. పెండ్లి అంటే ఒక పురుషుడు, పెండ్లము అంటే వయసు వచ్చిన ఒక స్త్రీని తన భార్యగా ఇంటికి తీసుకురావడం పెళ్ళి. ఆ పదం పెళ్ళి, పెళ్ళము అనే చూడండి ఒకేలా ఉంటాయి. మీకు అర్థమైందా? తను ఒక స్త్రీని వివాహం అంటే ఇంటికి తీసుకుని రావడం, తన కుటుంబం తనతో కలిసి జీవించడానికి తన ఇంటికి తీసుకురావడానికి వచ్చే కార్యక్రమాన్ని వివాహం అని, విశిష్ట వాహనం అనే పదం నుంచి వచ్చింది. అంటే అప్పటి వరకు చాలా తీసుకొచ్చాడు ఇంటికి, అనేక ప్రయాణాలు, వాహనాలు జరిగినాయి. ప్రయాణం అనమాట వాహనం అంటే. ప్రయాణానికి ఉపయోగించబడేదాన్ని వాహనం అంటారు. సో మొత్తానికి చాలా తీసుకొచ్చాడు ఇంటికి ఈ మనిషి. కానీ ఒకరోజు ఎవరిని తీసుకొచ్చాడు? తన భార్యని తీసుకొచ్చాడు. అది అన్నిటికంటే గొప్పదే అని చెప్పడానికి వివాహము విశిష్టమైనది అని. సో ఓకే, అది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ పెళ్లి చేసుకోరు ఎవరు? దేవదూతలు. అంటే ఇక్కడ పునరుద్ధానం పొందిన వాళ్ళు దేవదూతల్లా ఉంటారు. దేవదూతలు ఎలా ఉంటారు? పెళ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. సో దేవదూతలు దేవుని కుమారులు అనడం వరకు యోబు గ్రంథం సపోర్ట్ చేసింది. అయితే యేసుక్రీస్తు వారి మాటలు దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నాయి. ఏమని? వారు పెండ్లి చేసుకోరు. ఇంకా చూద్దాం. లూకాసు వార్త 20:34 అండర్లైన్ చేయాలి, మనకు బాగా అవసరం. లూకాసు వార్త 20:34. అందుకు యేసు స్వయంగా యేసుక్రీస్తు చెప్పారు. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందురు, పెండ్లికి ఇయ్యబడుదురు. ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెండ్లికి ఇయ్యబడతారు. ఎవరు? ఆన్సర్ వచ్చేసింది మీకు. పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడ్డారు అంటే వాళ్ళు ఎవరు? ఈ లోకపు జనులు. మరి ఎవరు ఏం చేయరో చూడండి. పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. ఈ పెళ్లి చేసుకొని పెండ్లికి ఇయ్యబడని వీళ్ళు దేవదూతల వలె ఉంటారు. వారికి చావా, వీళ్ళకి ఏముండదు. పెండ్లి చేసుకుని జలప్రాణిలో చచ్చిపోయారంటే ఎవరు కాదల్లో? దేవదూతలు కాదు. దేవదూతలు పెళ్లి ఇయ్యబడరు, చేసుకోరు. ఇంకొకటి
వాళ్ళకి ఏముండదు? చావు ఉండదు, మరణం ఉండదు. అంటే భూమి మీదకి వచ్చి వాళ్ళు అంటున్నట్టుగా వివాహాలు చేసుకుని జరపడంలో చచ్చిపోతారా? దేవదూతలు అంటే బేసికల్గానే వాళ్ళు వివాహాలు చేసుకోరు. మనలాంటి శరీర సంబంధమైన కోరికలు వాళ్ళకు ఉండవు. రైట్, ఇంకా చూద్దాం. యోధా పత్రిక 1:14 దేవదూతల గురించి ఏం రాయబడింది? ఇంకో పదం, జలప్రలయంలో భక్తిహీనుల నాశనం గురించి ప్రవచించిన ఆనోకు ఏం చెప్తున్నాడో చూడండి. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల, ఇప్పుడు వేవేల పరిశుద్ధులు అంటే ఇక్కడ ఎవరనుకుంటున్నారు? దేవదూతలు. మీకు కావాలంటే యేసుక్రీస్తు స్వయంగా దేవదూతలని లోకాసువార్త 9:26 ఏమన్నారు తెలుసా? పరిశుద్ధ దూతలు అన్నాడు. ఎవరల్లో? పరిశుద్ధ దూతలు. పరిశుద్ధ దూతలు అంటే మనుషులు లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు ప్రత్యేకింపబడినవారు. మనలాంటి జీవన విధానం కలిగిన వాళ్ళు కాదు. సో దేవదూతలు ఎటువంటి వాళ్ళు? పరిశుద్ధుల పరివారం అన్నాడు. ఇంకేమన్నాడు? పరిశుద్ధ దూతలు అన్నాడు. ఇప్పుడు మీకు ఇవన్నిటి మట్టి కన్క్లూజన్ ఏమొచ్చింది? దేవదూతలు పెళ్లి చేసుకోరు, చచ్చిపోవడం అనేది వాళ్ళకి ఉండదు. ఇంకా వాళ్ళెవరు? పరిశుద్ధ దూతలు. దేవుని సముఖంలో నిలిచి దేవుని ఆరాధించే వాళ్ళు, దేవుని ఆజ్ఞల్ని యథావిధిగా తూచా తప్పకుండా పాటించేవారు దేవదూతలు. అందుకే వాళ్ళని ఏమన్నాడు? పరిశుద్ధ దూతలు. కన్క్లూజన్ ఏంటంటే దేవదూతలు పెళ్లి చేసుకోరు. మనలాంటి స్త్రీ పురుషులకు ఉండే వాంఛలు కోరికలు వాళ్ళకు ఉండవు. గనుక ఇక్కడ రాయబడిన వారు పరలోక దేవదూతలు కాదు. స్త్రీ పురుషుల్లాగా వివాహాలు చేసుకుని పిల్లలను కనడం, ఈ కార్యక్రమాలు ఎవరు చేయరు? దేవదూతలు చేయరు. దేవుడు పరలోకంలో అలాగైతే తల్లి దేవదూత, పిల్ల దేవదూత, తండ్రి దేవదూత ఇవన్నీ ఉంటాయి. అటువంటి విషయాలు ఏవి లేవు. అందరూ దేవదూతలు, కానీ అధికార స్థాయిలు మాత్రమే ఉన్నాయి. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని కుమారులు అనే విషయంలో దేవదూతలు అని అనుకుందామంటే, ఓకే ఏబు గ్రంథంలో అలా ఉంది కాబట్టి కాసేపు అలా అనుకున్నా, కానీ దేవదూతల యొక్క లక్షణాలు ఏం కాదు? మనుషుల్లాగా వివాహాలు చేసుకుని పిల్లల్ని కనే వాళ్ళు కాదు. కాబట్టి ఆదికాండం 6:1 చెప్పబడిన దేవుని కుమారులు ఎవరు కాదు అంటే పరలోక దేవదూతలు కాదు. రెండవ పాయింట్ ఏంటి? వాళ్ళు రాజులు, పాలకులు, శూరులు, దేవుని కుమారులుగా పిలువబడ్డారు. ఎక్కడ పిలువబడ్డారంటే కీర్తన గ్రంథం 82వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా దేవుడు తన ప్రజలను పాలించే న్యాయాధిపతులు, రాజులు, పాలకులు, అధికారులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళని ఏమంటున్నాడో చూడండి. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దేవుడు తీర్పు తీర్చడానికి నుంచున్నాడు, నిలబడ్డాడు. ఎవరి మధ్య? దైవముల మధ్య. ఎవరా దైవాలు అంటే 2వ వచనంలో చెప్తున్నాడు, ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, భక్తిహీనుల పక్షపాతము. వీళ్ళు ఎవరన్నమాట? తీర్పు తీర్చేవాళ్ళు. 2వ వచనం, వాళ్ళు ఎవరో? దేవుడు అంటున్నాడు, నేను ఇంతకీ విషయం అంటే తీర్పు తీర్చే వాళ్ళకి తీర్పు తీర్చడానికి వచ్చాను అంటున్నాడు. 2వ వచనంలో ఎంతకాలం మీరు అన్యాయంగా
ఇప్పుడు వీళ్ళు న్యాయాధిపతులుగా, రాజులుగా, పాలకులుగా ఉండవలసిన వీళ్ళు ఎలా తీరుస్తున్నారు తీర్పు? అన్యాయంగా తీరుస్తున్నారు. అటువంటి తీర్పు తీర్చే వీళ్ళని దేవుడు మొదటి వచనంలో ఏమన్నాడు చూడండి, దైవముల మధ్య. ఏమన్నాడు వాళ్ళని? దైవములు. 6వ వచనం చూడండి డైరెక్ట్గా, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే. గుర్తుపెట్టుకోండి, నిజానికి వీళ్ళు అక్షయుడైన పరలోకమందున్న ఆది అంతము లేని దేవుళ్ళు లాంటి దేవుళ్ళు కాదు. దేవుళ్ళుగా పిలవబడిన వారు. దేవుడు న్యాయం తీర్చే వాళ్ళని, పాలించే వాళ్ళని, నాయకులను, తీర్పు తీర్చే వాళ్ళని ఏమని పిలిచాడు? దైవములు అని. పైగా అంటారు మీరు దైవములనియు సర్వోన్నతిని కుమారులనియు నేను మీకు అంతటి గొప్ప హోదా ఇచ్చాను, మీరేమో సరిగ్గా తీర్పు తీర్చట్లేదు, మీరు దానికి తగ్గట్టుగా బ్రతకట్లేదు అన్నాడు. అంటే దీన్ని ఆధారం చేసుకుని ఓకే, దేవుని కుమారులు అంటే అదిగో గొప్ప గొప్ప నాయకులు, పరిపాలకులు, రాజులు, అధిపతులు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ కాలంలో బలత్కారులైన రాజులు ఎంతమందినైనా వివాహం చేసుకునేవారు, తమకు నచ్చిన వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి కూడా వివాహం చేసుకునేవారు. కాబట్టి యూదుల్లో పాత నిబంధన ఆ కాలానికి సంబంధించిన యూదా మత బోధకులు ఎక్కువగా దీన్ని అంగీకరించేవారు. అంటే దేవదూతలు వచ్చి ఇలా పాపం చేయడం అనేది కాదు, కానీ ఇదై ఉండొచ్చు. ఏదై ఉండొచ్చు? గొప్ప నాయకులు, పరిపాలకులు వీళ్ళు తమకు నచ్చిన వాళ్ళని వివాహం చేసుకునే అవకాశం ఉందని దీన్ని ఎక్కువగా నమ్మేవారు. అయితే గుర్తుపెట్టుకుని ప్రాచీన కాలంలో ఇలా పిలువబడ్డారు రాజులు, పాలకులు, న్యాయాధిపతులు దేవుళ్ళుగా, దేవుని కుమారులుగా పిలువబడ్డారు. కాబట్టి కానీ ఈ వివరణ కూడా సందర్భానికి సరిపోదు. ఎందుకు? ఈ ఆదికాండం 6వ అధ్యాయం సందర్భం అప్పటికి ప్రపంచంలో నాగరికత అభివృద్ధి చెంది పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఏమీ లేవు. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం రాసేసరికి రాజ్యాలు, నాగరికతలు అభివృద్ధి చెందాయి, నాయకులు, పరిపాలకులు వచ్చారు. ఓకే, అప్పటికి ఈ సందర్భం 82వ అధ్యాయం ఓకే. కానీ నాగరికత ప్రారంభంలో నోవహు కాలానికే అతిపెద్ద సామ్రాజ్యాలు, బలమైన రాజులు, పరిపాలకులుగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడదు. కాబట్టి ఈ సందర్భాన్ని 82వ అధ్యాయంలో ఉన్న ఈ దైవాలు అనే దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ కనెక్ట్ చేయకూడదు. మీకు అర్థమైందా? ఓకే, మరి ఏం చేయాలి అంటే 2 విషయాలు చూసాం. ఒకటి, 3 విషయాలు దేవుని కుమారులు అనడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పరలోకపు దేవదూతలు, 2 న్యాయాధిపతులు, పాలకులు, 3 సేతు సంతానం. ఇప్పుడు 2 కరెక్ట్ కాదని మనకు అర్థమైంది. ఇప్పుడు 3వది కరెక్ట్ అని చెప్పాలి అంటే 3 ఒకటే మిగిలింది కాబట్టి 3 కరెక్ట్ అని అనకూడదు. మళ్ళీ 3 ఎలా కరెక్ట్గా మనం చెప్పగలగాలి. చూడద్దాం అది కూడా. 6వ అధ్యాయం 1 నుంచి, నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరూ తమకు మనసు వచ్చిన స్త్రీలను దేవుని కుమారులు వచ్చి అన్నాడా, లేకపోతే అక్కడ ఉన్న దేవుని కుమారుల గురించి చెప్తున్నాడా? అంటే పరలోకం నుండి వచ్చి వీళ్ళని చూసి ఏదో వివాహం చేసుకున్నట్టు కనబట్టలే అక్కడ అని ప్లెయిన్గా సింపుల్గా చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ఇంకా చూడండి. ఈ 4వ వచనంలో భావాన్ని ఇప్పుడు ఒక్కొక్కటి ఆలోచిద్దాం. ఇప్పుడు సేతు సంతానం అవునో కదా చూద్దాం. దైవభక్తి గల సేతు సంతానమే దేవుని కుమారులు. డౌట్ లేదు. ఎందుకు డౌట్ లేదో చెప్తాను మీకు. 2వ అధ్యాయంలో ఎందుకు ఏం జరిగిందో తెలియాలంటే మనకు ముందేం తెలియాలి? 1వ అధ్యాయం తెలియాలి. 4వ అధ్యాయంలో కయ్యను పుట్టాడు, హేబేలు పుట్టాడు. వాళ్ళ అమ్మా నాన్నల పేర్లు ఉన్నాయి. వీళ్ళు ఎలా వచ్చారు? ఎక్కడికి వెళ్ళాలి? 4వ అధ్యాయం మీకు అర్థం కావాలంటే ముందు అధ్యాయాలు 3వ అధ్యాయంలో ఏం జరిగింది అసలు? ఏదైనా దాంట్లో ఉండాలి కదా.
ఎలా బయటికి ఎలా వచ్చారు? ఇది తెలియాలంటే ముందు అధ్యాయం తెలియాలి. చూడండి ఎలా వస్తుంది, ఒక క్రమంగా ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. ఇప్పుడు 6వ అధ్యాయానికి ప్రాథమిక పరిచయమే 4-5 అధ్యాయాలు. 4-5 అధ్యాయాల్లో చెప్పిన విషయాన్ని బేస్ చేసుకుని 5వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైందో లేదా? బైబిల్ని వరుసగా చదవాలి, క్రమంగా చదవాలి. మధ్యలో ఒక సందర్భంలో మనం దూరి దాంట్లో ఒకటి తీసుకుని ఇంకోటి తీసుకుని ఏమవుతుంది? కలిపితే చెడిపోతుంది. అయితే ఏం చేయాలి? ఇప్పుడు మీకు చెప్పాను గతంలో, ఆదికాండం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆదికాండం చాలు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా అవసరంలా. ఆదికాండంలో 6వ అధ్యాయంలో చెప్పబడిన నరుల కుమార్తెలు దేవుని కుమారులు ఎవరు తెలియాలంటే, ఇప్పుడు చూద్దాం. 4వ అధ్యాయంలో కయీను సంతానం గురించి ఇవ్వబడింది. చూడండి, 4వ అధ్యాయంలో కయీనుని దేవుడు తన సన్నిధిలో నుండి గెంటి వేసిన తర్వాత నోదు దేశంలో కాపురం ఉన్నాడు, కుమారుని కన్నాడు, ఊరు కట్టించాడు, హానోకు అని పేరెట్టాడు. ఇలా కయీను సంతానం వీళ్ళు చూడండి, మీరు గమనించండి. ఇక్కడ కయీను సంతానం లోక సంబంధులు ఏం చేశారు చూడండి. వీళ్ళు నిర్మాణాలు, నూతన ఆవిష్కరణలు, హత్యలు, బహుభార్యత్వం. ఇది 4వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో కయీను సంతానం యొక్క బాగా డెవలప్ అయ్యారు. ఏ విషయంలో? కన్స్ట్రక్షన్స్, కొత్త నిర్మాణాలు చేశారు. కొత్త ఆవిష్కరణలు, గుడారాలు కనిపెట్టాడు ఒక ఆయన, పిల్లన గ్రోవిని కనిపెట్టాడు ఒక ఆయన, రాగి పనిముట్లు కనిపెట్టాడు ఒక ఆయన. అవునా? సో వీళ్ళు కొత్త ఆవిష్కరణలు చేశారు. కయీను ఒక మర్డర్ చేశాడు. తర్వాత ఆదాము నుంచి 7వ వాడైన లేమెకు కూడా ఒక మర్డర్ చేశాడు. అవునా? తర్వాత చూడండి, ఈ కయీను సంతానం ఎలా డెవలప్ అయ్యారో చెప్పడానికి అవుట్లైన్ ఇచ్చాడు. కొన్ని మచ్చు తొనకలు, కొన్ని ఉదాహరణలు చెప్పాడు. బియ్యం ఉడికిందో లేదో మొత్తం అన్నం అంత తిని చూడక్కలేదు అంటాం కదా మనం తెలివైన వాళ్ళు. 2-3 మెతుకులు పెట్టుకుని చూస్తే, ఇప్పుడు కయీను సంతానం వాళ్ళ నాగరికత, వాళ్ళ మనుషులు ఎలాంటి వాళ్ళో చెప్పడానికి దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఈయన వెలివేయబడ్డాడు, గెంటి వేయబడ్డాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? ఊరు కట్టాడు, ఒక సిటీ నిర్మించాడు. ఏం పేరెట్టాడు? కొడుకు పేరెట్టాడు. ఇంక పని ఏముంది? నీకు దేవుడు లేడు, ఏం లేదు. తర్వాత ఏం చేశాడు? ఆ సంతానం కొత్త ఆవిష్కరణలు చేశారు. దాంట్లో ఈ కయీను మనవడు ఈడేం చేశాడంటే వాళ్ళ తాతకంటే గొప్పడు, మర్డర్ చేసాడు. అంతేకాకుండా అప్పుడు దాకా మొట్టమొదటి 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మనోడే హిస్టరీలో. ఎవరు? 2వ మర్డర్ చేసినాడు, 2 చేసుకున్నాడు, అన్ని 2 అంటే 2వ మర్డర్ చేసినాడు, 2 పెళ్ళి చేసుకున్నాడు కూడా ఎవరు? లేమెక్. అంటే అక్కడ చదువుతున్నప్పుడు, ఆ డిస్క్రిప్షన్ చదువుతున్నప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా కొనసాగుతున్నాయి మనకు అర్థమవుతుంది. వేరేస్ 5వ అధ్యాయంలో షేతు సంతానం. ఇప్పుడు 5వ అధ్యాయంలో షేతు సంతానం గురించి చెప్పాడు. వాళ్ళు ఆరాధన చేసే మనుషులు. ఎలా చెప్పగలం? ఆదామవ్వలు దేవుణ్ణి ఆరాధించారు. అదే కయీను హేబెలు చెప్పారు. కయీను ఆ ఆరాధనకు దూరం అయిపోయి దేవుని ఉగ్రతకు పాత్రుడైపోయి దేశదిమ్మరగా మారిపోయాడు. అయితే షేతు సంతానం ఏం కొనసాగిస్తారు? దేవుణ్ణి ఆరాధించడం కొనసాగిస్తారు. 2 షేతుకి కొడుకు పుట్టాడు ఏనోషు. ఏం మొదలుపెట్టారు? ప్రార్థన చేయడం మొదలెట్టారు. కయీను కొడుకు పెడితే ఒకడు మొదలెట్టాడు, షేతు కొడుకు పెడితే ఇంకొకటి మొదలెట్టాడు. కయీను కొడుకు పుడితే ఏం మొదలుపెట్టాడు?
కన్స్ట్రక్షన్ మొదలెట్టాడు. మీకు అర్థమైందా? మన ఇల్లు కట్టుకు మన పేరు పెట్టుకున్నాం కదా, కయ్యను వాళ్ళ అబ్బాయి పేరు పెట్టాడు. కలిసి వస్తుందని, బాగా కలిసి వచ్చింది. కలిసి గట్టిగా పోయేంత వరకు వచ్చింది. వీళ్ళ లక్షణాలు చూడండి. దేవునితో నడవడం, షేతు సంతానం దేవునితో నడవడం. షేతు సంతానాన్ని గురించి తీర్పు ఏంటి అంటే జడ్జిమెంట్ దేవుడు ఎటువంటి సాక్షి ఇచ్చాడంటే నోవా గురించి చెప్తాడు. నోవాహు నీతిపరుడును నిందారహితుడు, యథార్థవంతుడు, దేవునితో నడిచినవాడు. హానోకు దేవునితో నడిచినవాడు. ఇప్పుడు మనకేమర్థం అవుతుంది ఇక్కడ? 4వ అధ్యాయంలో ఒక జనరేషన్ ఎలా వెళ్తుంది, 5వ అధ్యాయంలో ఇంకొక జనరేషను 2 చూపించాడు కదా. ఆ 2 జనరేషన్లు ఇప్పుడు కలిసిపోని, అది 6వ అధ్యాయం. ఇప్పుడు దేవుని కుమారులు ఎవరు? షేతు సంతానం. దైవ సంబంధమైన పనుల్లో ఉన్నారు. దేవుని సంబంధులు వాళ్ళు లోక సంబంధులు. దేవుని సంబంధులు లోక సంబంధులు కలిసిపోయి విచిత్రమైన, దేవునికి ఆమోదయోగ్యం కాని వాతావరణాన్ని సృష్టించారు. సంకరజాతి వంకర మనుషులు అయిపోయారు. త్రోవ త్రప్పి తిరిగిపోయారు, దేవుణ్ణి వదిలేసుకుని. చూడండి, లూకాసు వార్త 3:38 వచ్చినప్పుడు దేవుని కుమారులు ఎవరు అని ఇంకా మీకు ఆధారాలు కావాలంటే, దేవుని కుమారులు ఎవరు? 3:38 వచనం లూకాసు వార్త. కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరు? దేవుని కుమారుడు. ఇప్పుడు ఈ లిస్టులో చెప్పిన వాళ్ళు ఆదామే కాదు, వీళ్ళందరూ కూడా దేవుని కుమారులే. అంటే దేవుని సంబంధులు. పర్టికులర్గా ఆదాము గురించి చెప్పడానికి దేవుడు ఆదామును మొట్టమొదటిగా సృజించాడు. తర్వాత ఆదాము నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా 2 రకాలుగా విడిపోయారు. ఒకటి నరులు, 2 దేవుని కుమారులు. నేను మాట్లాడుతాను, చెప్పండి. మనము పరలోక సంబంధులమా భూలోక సంబంధులమా? మనం పరలోక సంబంధులమా భూలోక సంబంధులు? మరి భూలోకంలో పని ఏంటి మీకు? అంతే, వెరీ గుడ్. అంతే. ఇక్కడ విషయం ఏంటంటే భూలోకంలో ఉన్నాం కానీ ఎవరో అదే ఇక్కడ జరిగింది. పరలోకము, మన దేశం పరలోకం అని పాడతాం, మర్చిపోయామా? ఇంకేంటి మీ పౌరస్థితి? మరే భూలోకంలో ఉన్న పరలోక సంబంధాలు మనం. ఇప్పుడు విషయం ఏంటంటే మనుషులు 2 కేటగిరీలు. భూలోకంలో ఉన్న మనుషులు 2 రకాలు, భూ సంబంధులు, పరలోక సంబంధం. నోవహు కాలానికి మనుషులు 2 రకాలు, దేవుని కుమారులు, నరులు దేవుని కుమారుడు, నరులు కుమారులు, దేవుని కుమారుడు. నూతన నిబంధనలో కూడా, పాత నిబంధనలో కూడా, ముఖ్యంగా నూతన నిబంధనలో ఎగ్జాంపుల్ చూద్దాం. దేవుని సంబంధులు దేవుని కుమారులుగా పిలువబడ్డారు. తెలుసు కదా మనకి రోమాపత్రిక 8:14లో, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని. ఇప్పుడు దేవుని కుమారులు ఎవరు? ఇక్కడ దేవదూతలు కాదు. ఎవరు వాళ్ళు? మనం అని చెప్పట్లేదు మీరు. దేవుని ఆత్మ చేత నడిపింపబడే అన్ని కరెక్టే. వాళ్ళు ఎవరు? మనము దేవుని సంతానం, మనం దేవుని కుమారులం. ఇక్కడ దేవుని ఆత్మను కలిగిన వాళ్ళం, దేవుని అడుగుజాడలో నడిచేవాళ్ళం, దేవుని విశ్వసించే వాళ్ళం, దేవుని కోసం బతికే వాళ్ళం. దేవుని యందు భయభక్తులు కలిగిన జనాంగాన్ని దేవుడు నా కుమారులని పిలిచాడు.
దేవుణ్ణి వద్దనుకున్న మనుషులు నరులు, మనుషులు అంతే, వాళ్ళు భూ సంబంధులు. వీళ్ళు ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏమని అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని కుమారులు అనడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆలోచిస్తున్నాం. 4వ అధ్యాయంలో కయీను సంతానం, వాళ్ళు లోక సంబంధులు. 5వ అధ్యాయంలో చేతు సంతానం దేవుని సంబంధం. ఇప్పుడు పోలిక చూద్దాం రెండిట్లకి. అసలు ఎంత అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయబడిందో చూద్దాం. ప్రతి దాంట్లో కూడా ఆదాము మొదటివాడు. ఇది ఆదాము ద్వారా వచ్చిన కయీను సంతానం. అది ఆదాము తర్వాత వచ్చిన చేతు సంతానం. దీంట్లో కూడా మొదటివాడు ఆదాము, రెండోవాడు 3, 4, 5, 6 లేమేకు 7. ఇప్పుడు చూడండి, 1 ఆదాము, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ 7కి అక్కడ 7కి ఒక సంబంధం ఉంది. నాకు క్యాచ్ చేశారు మీరు? అక్కడ 7 ఒకని చంపాడు, ఇక్కడ 7 చావు లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, దేవుడు మీకు ఎంత అద్భుతంగా రాయించాడంటే కంపారిజను చూడండి. మీకు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటాడంటే దేవుడు ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే, కంపేర్ చేసినప్పుడు ఈ జనాంగం ఇది, ఈ జనాంగం ఇది. సో వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీళ్ళ పరిస్థితులు ఇలా ఉన్నాయి. హానోకు పుట్టినప్పుడు ఏం జరిగింది? మూడోవాడు చూడండి, అక్కడ 3వ హానోకు పుట్టినప్పుడు ఏం జరిగింది? నిర్మాణాలు ప్రారంభమైనవి, ఊరు కట్టబడింది. అక్కడ 3వ ఏనోషు ఏం ప్రారంభమైంది? ప్రార్థన ప్రారంభమైంది. సో పక్క పక్కన చూడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, దేవుని సంతానము, దేవుని కుమారులు నరులు. సో వాళ్ళ ఆత్మీయ పరిస్థితి ఏంటి, వీళ్ళ ఆత్మీయ పరిస్థితి ఏంటి? ఈ 4, 5 అధ్యాయాలు చూపించిన తర్వాత ఒక ప్రత్యేకంగా ప్రయాణం చేస్తున్న ఈ జనాంగాలు కొద్ది కాలానికి ఏమయ్యాయి అంటే, అప్పటి వరకు కూడా చూడండి, వీళ్ళు మాత్రమే వివాహాలు చేసుకునేవారు. వీళ్ళు మాత్రమే వివాహాలు చేసుకునేవారు. ఎందుకు? వాళ్ళకి శపింపబడిన సంతానం కయీను సంతానం. దేవుడు లేడు వాళ్ళకి. వీళ్ళకి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. వీళ్ళ జీవితంలో దేవునికి ప్రార్థనకి స్థానం ఉంది, వాళ్ళకి పరికరాలకి స్థానం ఉంది. మీకు అర్థమైందా? రైట్. ఇప్పుడు ఇలా కంపేర్ చేసిన తర్వాత మనకి ఒక స్పష్టత వస్తుంది. ఒక 2 పక్క పక్కన చూపించిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని కుమారుడు 6వ అధ్యాయంలోకి రండి. దేవుని కుమారులు నరులు కుమార్తెలను చక్కని వారిని చూచి వారందరూ తమకు మనసు వచ్చిన వారిని వివాహం. మీకు బాగా గమనించారో లేదో, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి వివాహం చేయడానికి ఆ కనాను దేశంలో బోలెడు మంది ఉన్నారు, అందగత్తులు కానీ డబ్బున్న వాళ్ళు కానీ. ఎక్కడికి వెళ్ళాడు? స్వజనుల దగ్గరికి వెళ్ళాడు. ఒక పెద్ద మనిషిని పంపించాడు, ప్రధాన దాసుడిని. ప్రమాణం చేయించుకున్నాడు, నువ్వు అక్కడే ఎత్తుకు. అర్థమైందా? అక్కడి నుంచి ఇక్కడ తీసుకురా. ఒకవేళ అమ్మాయి దొరకకపోతే పర్లేదు, కానీ ఏం చేయడం కుదరదు, తీసుకెళ్ళడానికి కుదరదు, ఇంకొకరిని ఇచ్చి వివాహం చేయడానికి కుదరదు. సో అబ్రహాము
తన కుమారుడి విషయంలో అంత సీరియస్గా తీసుకున్న విషయం ఏంటి? కొంతమంది అనుకుంటారు అబ్రహాము రెబ్కాలు ఒకే క్యాస్ట్ అనుకుంటున్నారు. బంధువులు అమ్మాయే. అబ్రహాం కావాల్సింది క్యాస్ట్ కాదు, ఫెయిత్, విశ్వాస్. మనం వివాహం చేసుకునేటప్పుడు చూడాల్సింది క్యాస్ట్ కాదు, క్రైస్ట్. అంటే అర్థం ఏంటి? మనలాంటి విశ్వాసం వాళ్ళకుందా లేదా. మనం ఏం చూస్తాం? క్యాస్ట్ చూస్తాం, క్యాస్ట్ చూస్తాం, కలర్ చూస్తాం, అన్నీ సీలే. చివరికి దేవుడు చీ అంటాడు అన్నమాట. క్యాస్ట్ కలర్ అని చూసిన తర్వాత రేపు గొడవల్లో అల్లే చిచ్చి అనుకుంటారు ఒకరు. సో ఏమైంది చివరికి? సో మనకు కామన్గా గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ విషయం అది. ఎంత రిస్క్ అంటే, ఎంత ప్రమాదానికి దారి తీసిందంటే, ఇప్పటి వరకు ఈ మనుషులకి ప్రార్థన చేయడం అలవాటు, చర్చికి రావడం అలవాటు, భక్తి అలవాటు. పెళ్లి చేసుకుంది ఎందుకైనా నన్ను చర్చిలకి తప్ప సినిమాలకు తీసుకెళ్ళరా, నాకు సరదాలు ఉండవా అని మొదలెట్టారనుకోండి. పరిస్థితి ఏంటి పరిస్థితి చెప్పండి. అంటే మనల్ని శోధిస్తే. సో కొన్నాళ్ళకి పరిస్థితి ఏమైపోతుందంటే, దేవుడు ఆదేశించిన దానికి వ్యతిరేకంగా చేసేలాగా మారిపోతుంది. మీకు అర్థమైందా? ఫస్ట్ దరిద్రం ఏంటంటే, వాళ్ళు చేయడం ఎలాగా ఉన్నా కానీ ఫస్ట్ తప్పు వీళ్ళది. దేవుడు కూడా ఎవరి మీద మోపెట్టి చూడండి. వాళ్ళు మమ్మల్ని చేసుకోమని అడగడం కాదు. వీళ్ళు ఏం చేశారు? ఈ చూపు మారిపోయింది. ఇప్పటి వరకు అందాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని దేవుళ్ళో వెతుక్కున్న మనుషుల్లో చూడడం మొదలెట్టారు కదా. మనలు కూడా చాలా సంబంధాలు చూస్తూ ఉంటారు. చాలా సంబంధాలు చూస్తాం. ఎందుకు సెట్ అవ్వదంటే, మనకి క్యాస్ట్ కావాలి, కలర్ కావాలి, అన్నీ కావాలి, ఇన్ని కావాలి. సో ఎందుకు ఇంకా అంత దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మంచోళ్ళు అయితే సరిపోదా? గుర్తుపెట్టుకోండి, అవన్నీ సరైన విధానాలే కాదు, అది దేవుని ఏర్పాటే కాదు. మీరు ఎక్కువ చూస్తున్నారంటే, అంటే మళ్ళీ చెప్తే చెప్పించాను అనుకుంటారు. నిజం అదే. 1, 2, 3 కంటే ఎక్కువ చూసారంటే ఇంకా అవ్వదని అర్థం. అంటే మన యాటిట్యూడ్ సరైనది కాదని. అంటే అవ్వదని నా ఉద్దేశం ఏంటంటే, మనం స్కిప్ చేస్తున్నాం కావాలని. అక్కడ దేవుళ్ళు ఉండి మంచోళ్ళు అయి ఉండి సరిపోదు మనకి. సో ఇది మన ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. అప్పుడు దేవుడు కూడా సహాయం చేయడం మానేస్తాడు. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ దేవుని కుమారులు, నరుల కుమార్తెలు వీళ్ళిద్దరూ కూడా మనుషులే. అయితే వాళ్ళ ఆత్మీయ స్థితిని బట్టి వాళ్ళు దేవుని కుమారుల, నరుల కుమార్తెలు అని చెప్పారు. కయ్యూను సంతానంలో వచ్చిన స్త్రీలను షేతు సంతానం నుంచి వచ్చిన పురుషులు వివాహం చేసుకున్నారు. దేవునికి దూరంగా అభివృద్ధి చెందిన కయ్యూను సంతానంలో వచ్చిన వాళ్ళని దేవునిలో ఎదిగిన కుటుంబాల్లోంచి వచ్చిన పురుషులు పెళ్లి చేసుకున్నారు. రీజన్ ఏంటంట? వారు చక్కని వారిని చూసి. ఇప్పుడు చూద్దాం, నరులో కాదు దేవదూతలని కొంతమంది అపోహలు ఉన్నాయి కదా. మీకు చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ ఎత్తుకుంటే చాలు. చూడండి 6-7 వచ్చిన వాళ్ళు ఎవరంట? నరులు. ఇప్పుడు తప్పు చేసిన దేవదూతలు అనుకోండి, ఎవరిని తుడిచేయాలి కదా. మరి ఇక్కడ ఎవరో నరులు. ఇంకా చూడండి, అయితే నోవాహు. ఇప్పుడు ఎక్కడొక దేవుని కుమారుడు దొరికాడు మనకి. ఎవరా దేవుని కుమారుడు? నోవాహు. నోవాహు దేవుని కుమారుడు. డౌటా? మీకు ఏమైనా డౌట్గా ఉందా? ఎందుకు? దేవుని సంబంధి,
దేవుని కోసం నిలబడినవాడు, యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. పైన ఆ మనుషుల గురించి చెప్పాడు, చెడిపోయిన జనాంగం. ఇక్కడ షేతు సంతానంలో దేవుని కోసం నిలబడిన కుటుంబం ఎవరు? నోవహు. నిజంగా ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు దేవుని కుమారుడిని. ఈ దేవుని కుమారుడు కూడా వివాహం ఎలా చేసుకున్నాడు? ఆ షేతు సంతానం భక్తి గల ఆవిడనే చేసుకున్నాడు. పిల్లలు కూడా ఎలా చేశాడు? అందుకే అతని కుటుంబం రక్షింపబడింది. అతని ప్రిఫరెన్స్, అతని ప్రాధాన్యత వివాహాలకు సంబంధించి 3 కొడుకులకి పెళ్ళిళ్ళు అయ్యాయి. అది కోడలు కూడా ఎవరు? విశ్వాసం. చూడండి, విశ్వాసులు కాబట్టి నోవహుతో కాళ్ళు వాళ్ళకి వచ్చారు. ఓకే అండి. నెక్స్ట్, నోవహు అతని కుమారులు కూడా దేవుని సంబంధంలోనే వివాహం చేసుకున్నారు. పాపం చేసిన వారు నరులే కానీ పరలోక దూతలు కారు. ఎందుకు అంటే లోకాసు వార్త 17:26. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే, ఇంకా డౌట్ ఏమైనా ఉంటే అది కూడా వదిలిపోతుంది. లోకాసు వార్త 17:26. నోవహు వాడలోనికి వెళ్ళి దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు, పెండ్లికి ఎవరు? జనులు. పెండ్లి చేసుకున్నది, పెండ్లికి ఇవ్వబడింది ఎవరు? జనులు. ఎవరు కాదు? స్వయంగా యేసుక్రీస్తు వారి సాక్షి. పెండ్లి చేసుకున్నది, పెండ్లికి ఇవ్వబడింది ఇద్దరు కూడా మనుషులే. అయితే దేవునితో వాళ్ళకున్న రిలేషన్ బట్టి దేవుని కుమారులా నరుల కుమారులా అనేది మాట్లాడడం జరిగింది. భౌతిక సంబంధంగా వాళ్ళు ఇద్దరు శరీరులే. అందుకే వారు తమ అక్రమ విషయంలో కేవలము నరమాతృలై ఉన్నారు అన్నట్టు. అంటే పాపం చేసిన వాళ్ళు ఎవరంట? నరమాతృలు. అది చాలా స్పష్టంగా ఉంది. ఇంకా మీకు కావాలంటే చూడండి, నరమాతృలు అనే పదం ఉంది 6వ అధ్యాయంలో. చూడండి, అక్రమ విషయంలో నరమాతృడు. 2, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. అదే అధ్యాయంలో కిందకి రండి. నరుల చెడుతనం ఎన్నో వచ్చిన? 6వ అధ్యాయం 7వ వచనమా? నరుల చెడుతనము 5వ వచనం. భూమి మీద ఎవరి చెడుతనం? నరుడు చెడుతనం. పాపం చేసిన వాళ్ళు ఎవరు? నరుడు. తర్వాత చూడండి, భూమి మీద నరులను చేసినందుకు ఆయన ఎవరిని చేసినందుకు? దేవదూతలు కాదు. మళ్ళీ భూమి మీద ప్లేస్ కూడా చెప్తున్నాడు చూడండి, ఎక్కడ? భూమి మీద. తర్వాత చెడిపోయింది ఏంటో చూడండి, భూలోకము దేవుని సన్నిధిని, భూలోకం బలత్కారంతో. ఇప్పుడు చెడిపోయింది ఏంటి? భూలోకం. దేవుడు భూలోకం చూసినప్పుడు చెడిపోయి, ఇప్పుడు తర్వాత చూడండి, అండర్లైన్ చేయండి, సమస్త శరీరులు తమ మార్గమును. అది ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరు? మనుషులు, శరీరులు. కాబట్టి దేవుడు ఏం డిసైడ్ అయ్యాడంటే, జీవవాయువు గల సమస్త శరీరుడును ఆకాశం క్రిందకుండా తుడిచేస్తాను అంటాడు. తర్వాత అధ్యాయంలో పక్షులేమి ప్రతి జీవులని సమస్త శరీరుని నరుల్ని చంపేశాడు. 7వ అధ్యాయంలో. 9వ అధ్యాయం 11వ వచనంలో సమస్త శరీరులు ప్రవాహ జలముల వల్ల ఇకను అయ్యపరచబడ్డారు. అంటే ఇప్పుడు వరకు చనిపోయింది ఎవరు? మనుషులు. తప్పు చేసింది ఎవరు? మనుషులు. దేవదూతలు ఆ పిల్ల దేవదూతలో కాదు. మీకు అర్థమైందా? సో సమస్య ఏంటి అంటే, సమస్య ఏంటి? దేవుని సంబంధులు లోక సంబంధులతో కలిసిపోవడం వల్ల బలత్కారము విపరీతంగా పెరిగిపోయింది. భూమి దేవుడు భరించలేనంతగా చెడిపోయింది. కాబట్టి ఇంకా దేవుడు జలప్రళయాన్ని రప్పించాడు. రైట్, మళ్ళీ పరిష్కారం చూద్దాం.
దేవుని కుమారులు నళ్ళు కుమార్తెలు అంటే అర్థమైంది. సింపుల్గా చెప్పాలంటే చేతు సంతానం, భక్తి గల చేతు సంతానంలో నుండి వచ్చిన వాళ్ళు దేవుని కుమారులు పురుషులు. కయ్యను సంతానంలో వచ్చిన స్త్రీలని అంటే భక్తిహీనులైన వారిని ఏం చేసుకున్నారు? చక్కని వారిని చూసి, ఒకలో ఇద్దరు కాదు, నచ్చిన స్త్రీలని, అంటే ఎన్ని కట్టడంలో మీరారు? దేవుణ్ణి ఎందు భయభక్తులు కలిగి ఉండాలనే దాన్ని దేవుని వదిలేశారు. తర్వాత ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, మనసుకు నచ్చినట్టుగా, అంటే పరలోకమందున్న దేవుని చూసే విశ్వాస సంబంధమైన కళ్ళు మనుషుల్ని చూడడం మొదలుపెట్టాయి. మీరు ఎప్పుడైతే మనుషుల్ని, అందచందాలని, లోక సంబంధమైన వాటిని చూశారో అప్పుడు పడిపోతారు, అప్పుడు పతనం అయిపోతారు. దేవుడి నుంచి మనల్ని దూరం చేసే విషయాలు, ఒకవేళ గతంలో మనం పడిపోయిన విషయాలు, భవిష్యత్తులో పడదోసే విషయాలు కూడా అవే మనుషులకి నిగనిగలాడే వజ్రాలు, బంగారు, వైడూర్యాలు, అందమైన ఆకారాలు, మనుషులు, ఇంకా ఇంకేముంటాయి? దగదగలాడే బిల్డింగులు, పెద్ద పెద్ద హోదాలు, లేకపోతే ఇవే కదా మనల్ని ఏం చేస్తాయి? యేసు ప్రభు కూడా సాతాను ఏం చూపించాడు? భూలోక రాజ్యముల మహిమ చూపించి. మీరు ఇక్కడ కూర్చుని ఏదో సామాన్యంగా దేవుని వాక్యం వింటున్నారు అనుకున్నారు, చాలా అదృష్టవంతులు. అలా వదిలేసి అలా భీమవరం వెళ్ళి తిరిగి రండి అని సాయంత్రానికి 10,000 బిల్ చేసి వస్తారు. జస్ట్ అలా వెళ్తే నెగనెగలో, దగదగలో ఈ ప్రపంచం అలా ఆహ్వానిస్తుంది. నీకు ఈ శారీ లేనట్టుంది, నీకు ఈ నగ లేనట్టుంది, మీ ఇంట్లో ఇది లేనట్టుంది, ఇది మీకోసమే పుట్టింది. ఓకేనండి? చక్కగా అలంకరించి, మనం రోజు తినవలసిన కూరగాయలేమో రోడ్డు మీద దుమ్ము పడే పక్కన వేసుకునే జోళ్ళు మాత్రం ఏసీ రూముల్లో. ఎంత ప్రేమ అనుకుంటున్నారు మన మీద వాళ్ళకి? మీకు అర్థమైందా? అలా చూపిస్తే మనం ఏం చేస్తాం? ఆకర్షింపబడతాం. మనల్ని ప్రేమించి అడ్వర్టైజ్మెంట్లో చాలామంది మన శ్రేయోభిలాషులు వస్తూ ఉంటారు. థమ్సప్ తాగండి, ఈ డ్రెస్సులు కొనండి, ఇది చేయండి, అది చేయండి, అది మన శ్రేయోభిలాషులు కదా. ఇప్పుడు మీకు ఏ డ్రింక్ తాగమని చూపించే యాడ్లు చూపించడం ఆయన అసలు తాగడు జీవితంలో. మీకు అర్థమైందా? ఎందుకు? ఆయన తెలుసు అది తాగితే నెక్స్ట్ యాడ్ చేయడానికి ఆయన ఉండడు అని భయం. ఇది ఆయన ఆరోగ్యం ఎక్కడ చెడిపోతుందేమో మనం అనుకుంటాం. అంటే ప్రపంచం అందంగా కనబడుతుందని మీరు వెంబడించారా, పతనం అయిపోతారు. చూడండి, ఇప్పుడు మొదటి వచనం అయిపోయింది, రెండవ వచనం చూసాం, మూడవ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు, ఆయనను వారి దినం 120 ఏండ్లగును. కాబట్టి దీని అర్థం ఏంటి? నా ఆత్మ నరులతో అంటే అర్థం ఏంటి? ఓకే, దీనికి అంటే మీకు మనకు ప్రతిదీ క్లియర్గా వెళ్ళాలి కాబట్టి ప్రతిదీ అర్థం చెప్తాను వినండి. నా ఆత్మ నరులతో బాధించదు అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి, 2 మీనింగ్స్ ఉన్నాయి, సందర్భాన్ని బట్టి, పదాలను బట్టి కూడా. దేవుని ఆత్మ మనుషుల పాపాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది, అవునా కదా? మనకు తెలుసు, దేవుడు ఎప్పుడు పాపాన్ని అంగీకరించడు. దేవుని ఆత్మ ఆయన పరిశుద్ధాత్ముడిగా తీసుకున్నా సరే దుఃఖపడతాడు, పరిశుద్ధాత్ముడిని మనం ఎదిరించినట్టు. ఓకే, ఆ విధంగా తీసుకున్నా సరే దేవుడు మనుషుల పాపాలని అంగీకరించడు. రెండో అర్థం కూడా ఉంది. ఆత్మ అనే పదానికి జీవం, ఊపిరి, జీవము అని అర్థం. ఊపిరి,
దేవుడు ఇప్పుడు వరకు మనుషులకి జీవాన్ని ఊపిరినిచ్చాను, ఇక ఇవ్వను అని చెప్తున్నాడు అనమాట. మీకు అర్థమైందా? నా ఆత్మ నరుడితో ఎల్లప్పుడూ అంటే ఇంకెప్పుడు ఇలాగ ఉండదు. ఏముండదు? నా ద్వారా అనుగ్రహించబడే శ్వాస, ఊపిరి, జీవము ఇక వీళ్ళకి ఇవ్వను. ఎంతకాలం ఇస్తాను? ఇంకా 120 ఏళ్ళు ఇస్తాను. ఓకేనా? 2 అర్థాలు ఉన్నాయి. రెండిట్లో సందర్భానికి ఏం సెట్ అవుతుంది? సందర్భానికి ఏం సెట్ అవుతుంది అంటే వాదించడం గురించి కదా. అక్కడ ఉద్దేశం ఏంటి? జీవాన్ని ఊపిరిని వీళ్ళ పాపం చేశారు, ఇక వాళ్ళకి నేనేమివ్వను? జీవాన్ని ఊపిరిని ఇక ఇవ్వను, తీసేస్తాను అని. అందుకే ప్రాణవాయువు గల, ఊపిరి గల ఈ 6, 7, 8, 9 వచనాలు 9 అధ్యాయాల్లో ఈ పదాలు ఉంటాయి. జీవవాయువు గల, ఊపిరి గల, నాసిక రంధ్రంలో జీవవాయువు గల ప్రతి ప్రాణి చచ్చిపోయింది, మరణించింది అని 6, 7, 8, 9 అధ్యాయాలు మనకు కనబడుతుంది. 8 అధ్యాయాల వరకు కూడా. సో ఆయన గురించి దేని గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు ఇదిగో వీళ్ళకి ఏమిచ్చాడు? జీవాన్ని, ఊపిరి అనుగ్రహించాడు. అయిపోయింది, ఇప్పటి వరకు మీరు చేసింది చాలు, ఇక నేను ఏమను అనుగ్రహించను. అందుకే ఊపిరి జీవం లేకుండా కొట్టుకుని మరి చచ్చారు. అది బెస్ట్ ఆప్షన్ అవడానికి అవకాశం ఉంది. అంటే రెండిట్లో అంటే ఇంకా తన మనుషులకి ఆయుష్ని, ఊపిరిని అనుగ్రహించడు, సంహరిస్తాను, నాశనం చేస్తానని చెప్పడానికి. కాబట్టి మీరు 7, 8 అధ్యాయాలు కూడా చదివితే ఈ పదాలు అండర్లైన్ చేసుకోండి. జీవవాయువు గల, నాసిక రంధ్రములో ప్రతి ప్రాణమును చనిపోయింది, ఇవన్నీ కూడా సందర్భాన్ని బట్టి రెండోది ఎక్కువ కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. 6వ అధ్యాయం 17 వచ్చినా చూడండి కావాలితే. 6:17 జీవవాయువు గల సమస్త చర్యలను తుడిచివేస్తాను. 7:15 జీవాత్మ గల సమస్త శరీరులను, అది జీవాత్మ గల, జీవవాయువు గల, ఊపిరి గల, నాసిక రంధ్రంలో ఊపిరి గల. సో ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించే ఆత్మ, ఊపిరిని పొందుకుని మనం అందరం బ్రతుకుతున్నాం. అది ఇక మీదట వీళ్ళకి ఉండదు. ఎంతకాలం ఉంటుందంటే 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలకు దీనికి సంబంధించి కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి, అది కూడా చెప్తాను. 120 సంవత్సరాల ఆయుష్. మొదటి ఆప్షన్ ఏంటి? దాంట్లో మొదటి అవకాశం ఏంటంటే ఇది అవ్వడానికి ఇక భూజనులకి 120 సంవత్సరాల అవకాశం ఇవ్వబడింది. అంటే దేవుడు నోవాహుకి ఇది చెప్పినప్పటి నుండి ఇంకెన్ని సంవత్సరాలు ఉంటారు వాళ్ళు? 120 సంవత్సరాలే ఉంటారు. తర్వాత జలప్రళయం వస్తుంది అని. మీకు అర్థమైంది? మొదటి అవకాశం. మీకు బైబిల్ని చదవడం ఈజీయే, మనకి ఏదో అది అర్థం కాదు కాబట్టి అర్థం చేసుకున్నప్పుడు వెళ్ళిపోతాం. నేను అర్థం చేసుకుని చెప్పడం చాలా కష్టం. ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి? అయితే ఇక నేను ఊపిరి తీసేస్తానన్నాను కదా, ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు అవకాశం ఇస్తాను వాళ్ళకి? 120 సంవత్సరాలు. ఓకేనా? రెండో విషయం అంటే అర్థం ఏంటి? నోవాహుకు దేవుడు ఇది చెప్పిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు వచ్చింది జలప్రళయం? 120 సంవత్సరాలకి. అంటే నోవాహుకు 500 ఏండ్ల నుంచి 600 ఏండ్ల వరకు మధ్యలో జరిగినట్టు 100 సంవత్సరాలు మనకు కనబడుతుంది. అయితే దానికంటే ముందు దేవుడు ఒక 20 సంవత్సరాల ముందు చెప్పే అవకాశం కూడా ఉంది. కాబట్టి 120 సంవత్సరాలు తర్వాత వీళ్ళు ఉండరు అని చెప్పడం ఒక విధానం. రెండో విధానం, ఇకపై నరుల ఆయుష్ 120 సంవత్సరాలకి తగ్గించబడింది. ఇది మనకు బాగా తెలిసింది. 120 సంవత్సరాలకి తగ్గించబడింది. 900 పైగా బ్రతికిన వాళ్ళు ఇక ఆయుష్ ఇంతకాలం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, ఇక ఇవ్వడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జలప్రళయం తర్వాత 120 సంవత్సరాల కంటే ఎక్కువ బతికిన వాళ్ళు ఉన్నారు. నోవహు 950, అబ్రహాము 175, ఇస్సాకు 180, యాకోబు 147, యోసేపు 110, మోషే 120. ఓకేనా? మోషే ఒక ఆయన 120 కరెక్ట్గా 120 అంటే 120 బతికాడు. మిగతా వాళ్ళు చూసారా అంతకంటే ఎక్కువ బతికారు. అయితే యావరేజ్ సగటున
సగటున 120 ఏళ్ళ ఆయుష్ను దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. ఓకేనా? అయితే అక్కడ విషయం ఏంటంటే, ఇక నరుల ఆయుష్ 120 సంవత్సరాలకు తగ్గించబడిందని మనం పర్ఫెక్ట్గా తీసుకుంటే అంతకంటే ఎక్కువ బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి బ్రతికారు. కాబట్టి మనకి మొదటి ఆప్షన్ కూడా అవకాశం ఉంది. అంటే దేవుడు నోవహుకి చెప్పినప్పటి నుంచి 120 సంవత్సరాలకి జలప్రళయం వస్తుంది. కాబట్టి మనం రెండింటిని పరిగణలోకి తీసుకోవాలి అక్కడ. ఎందుకంటే అక్కడ నుంచి 120 కంటే ఎక్కువ బతకల. అంటే ఇప్పుడు మోషే తర్వాత చూడండి ఏమైపోయింది, తగ్గిపోయింది. 80, 90, 90, 80, 70, 60. ఓకేనా? కాబట్టి మనకి ఏది 100% కరెక్ట్ అని చెప్పడానికి అవకాశం లేదు. రెండు అవడానికి అవకాశం ఉంది. అటు నోహుతో చెప్పింది అవుతుంది, ఇటు ఆయుష్ని కూడా దేవుడు తగ్గించాడు. సో ఇటువంటి విషయాల్లో దేవుడు చెప్పిన వచనానికి సరైన అర్థాన్ని నెత్తుకోవడానికి మనకున్న అన్ని అవకాశాలని చూడాలి. దాంట్లో ఒక కన్క్లూజన్కి రాలేకపోతున్నప్పుడు ఉన్న అవకాశాలను మన దగ్గర పెట్టుకుంటాం. ఓకే, ఇది లేదా ఇది. ఓకేనా? కాబట్టి అయితే రెండు కూడా సందర్భానికి తగ్గట్టుగానే ఉంటాయి. ఇక మీదట జనులకి 120 సంవత్సరాల అవకాశం ఇస్తున్నాను. ఆయన ఉద్దేశం ఆ 120 సంవత్సరాలను చెప్పడంలో రెండు విషయాలు అయినా ఉండొచ్చు. ఏమని? ఇక మీదట అనడంలో ఈ జనులకి 120 సంవత్సరాలే ఉంటుంది, ఇకపోయి పుట్టబోయే వాళ్ళందరూ కూడా సగటున 120 సంవత్సరాలే బతుకుతారని కూడా దేవుని ఉద్దేశం అయి ఉంటుంది. ఓకేనండి? కాబట్టి అయితే ఇక్కడ మనం ఈ ఒకటి తీసుకుంటే, అది మొదటి తీసుకుంటే, దేవుడు వాళ్ళకి 120 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు పైబడే అవకాశం ఇచ్చాడు. జలప్రళయం రావడానికి ముందు 100 సంవత్సరాల ముందే దేవుడు డిక్లేర్ చేసేట అవకాశం ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. అది దేవుడు చెప్పిన, అంటే ఇక్కడైతే 120 సంవత్సరాలు పర్టికులర్గా మాట్లాడాలండి. రైట్, నెక్స్ట్. నెఫీలులు బలత్కారులు ఎవరు చూడండి. 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనం. 1, 2, 3 వచనాలు అయినాయి. 4వ వచనం. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలో పోయినప్పుడు వారికి పిల్లలను కలిగిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. అటు దేవుని కుమారులు, వీళ్ళెవరు? నరుల కుమార్తెలు. వీళ్ళ వివాహాల వల్ల పిల్లలు పుట్టారు. పూర్వకాలంలో పేరు పొందిన శూరులు వీరు. అంటే నెఫీలుల గురించి చెప్తున్నాడు. నెఫీలులు అంటే అర్థం ఏంటంటే పడిపోయిన వారు, పడినవారు, పడిపోయినవారు అని హెబ్రీ పదానికి అర్థం. నైతికంగా పతనమైపోయారు. నోవహు జలప్రలయంలో ఓ పక్కన వీరులు అంటున్నాడు, పడగొట్టిన వాళ్ళు అంటున్నాడు, ఇంకో పక్కన పడిపోయిన వారు అంటున్నాడు. అంటే ఇంకొక మీనింగ్ ఉంది. తెలుగులో బలత్కారాలను ఇచ్చాడు చూడండి. ఇచ్చాడా? ప్రజల మీద బలవంతంగా పడిన వారు అంటే అర్థం ఏంటి? ఒక దోచుకోవడం, చంపడం, హత్యలు, వివాదాలు, గొడవలు, ఇటువంటి ఉద్దేశాలతో జనాల్ని నాశనం చేశారు. లోకంలో సమాజంలో అరాచకాన్ని సృష్టించిన వారు. ఓ పదం యొక్క ఆ పదాన్ని అర్థంలోంచి ఇటువంటి మనం అర్థం తీసుకోగలగాలి. తర్వాత బలత్కారులు తెలుగు పదానికి అర్థం చూడండి. అత్యాచారం చేసేవారు లేదా హింసకు పాల్పడేవారు అని అర్థం తెలుగులో అయితే. అటువంటి బలత్కారు ఈ నోవహు జలప్రలయం కాలం నాడు ఉన్నారు. వాళ్ళు రావడానికి కారణం ఏంటో చెప్పాడన్నమాట. కారణం ఏంటి? దేవుని కుమారులు నరుల కుమార్తెలు వివాహం చేసుకున్నారు. సో వీళ్ళు ఎలా తయారయ్యారు అంటే, ఎలా తయారయ్యారు? బలత్కారులుగా తయారయ్యారు. దేవుడు కోరుకున్న శాంతి సమాధానాలు లేకుండా దారుణంగా మారిపోయారు మనుషులు. దేవుడు ఎంత సీరియస్గా ఉంటాడో చెప్తాను చిన్న విషయం. దేవుడు ఎందుకు అంత చంపేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, కయీను హత్య చేశాడు. ఏమన్నాడు?
నా సన్నిధిలో ఉండడానికి వీల్లేదు, దేశ దిమ్మరగా ఉంటావు అన్నాడు. లేమేకు హత్య చేశాడు. ఏమన్నాడు తెలుసా? కయీనును చంపిన వాడికి 7 అంతలు వస్తే ఏమన్నాడు? లేమేకు అన్న మాట చదవండి. కయీను చదవన్న మాట 4వ అధ్యాయము 24. ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినిడి, లేమేకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచిన వాని ఎందుకు ఒక మనిషిని చంపితిని, దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాడిని చంపితిని. 7 అంతల ప్రతిదండన కయీను కోసం వచ్చినాడు. అలా లేమేకు కోసం అది 77 అంతలు. అంటే దేవుడు హత్యని ఎంత సీరియస్గా తీసుకుంటాడు. ఆల్రెడీ ఫస్ట్ మర్డర్ చేశాడు. ఆ కయీను చంపినోడికి 7 అంతలు అన్నాడు. ఇప్పుడు లేమేకు మర్డర్ చేశాడు. లేమేకుని చంపినోడికి అంటే ఎంత దారుణమైన శిక్ష అంటే అది వాళ్ళకి తెలుసు. అది ఇప్పుడు ఒక మర్డర్కే దేవుడు ఎలా రియాక్ట్ అయితే మనుషులు ఎలా మారిపోయారు? బలత్కారులు, దోచుకునేవారు, హింసించేవారు అయిపోయారు. ఒకరి ఇష్టానికి విరుద్ధంగా బలవంతంగా లైంగిక దాడి లేదా హింసకు పాల్పడే వ్యక్తుల్ని బలత్కారులు అంటారు. నెఫీలీలు తర్వాత కూడా ఉన్నారంట. రైట్, నేను మాట అడుగుతాను చూడండి. నెఫీలీలు తర్వాత కూడా ఉన్నారంటే దేవదూతలు వచ్చారు, కాసేపు అనుకుందాం. దేవదూతలు వచ్చారు, వాళ్ళు వివాహం చేసుకున్నారు, పిల్లలు పుట్టారు, వాళ్ళు రాక్షసుల్లాగా తయారయ్యారు అనుకుందాం. ఆ జలప్రళయంలో వీళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయారు. మరి తర్వాత ఎలా ఉంటారు? అంటే పరలోకపు దేవదూతలు మళ్ళీ వచ్చి మళ్ళీ వివాహాలు చేసుకుని మళ్ళీ పిల్లల కంటే అలా అటువంటి వాళ్ళు అవుతారు. అయితే తర్వాత ఉన్నారు అంటే అర్థం ఏంటంటే ఎక్కడ ఉన్నారో చూడండి. సంఖ్యాకాండం 13:33. ఇక్కడ కరెక్ట్గా మనం చూసినట్టుగా ఇక్కడ దేవదూతలు అంటే దేవుని కుమారులు అంటే ఎవరో పరలోక దేవదూతల గురించి కాదు చెప్పబడిన సందర్భం. దేవుని అందరి భయభక్తులు కలిగిన సేతు సంతానం. ఆ మనుషుల్లో నుంచి ఆ మనుషులు కయీను సంతానంలో ఉన్న స్త్రీలు వివాహం చేసుకోవడం వచ్చి ఉన్న వాళ్ళే బలత్కారులు, నెఫీలులు. వీళ్ళు తర్వాత కూడా ఉన్నారంట. ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళి 12 మంది మనుషులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రిపోర్ట్ చెప్తున్నారు వచ్చి మోషేకి, మేము చూసిన మనుషులు అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితమి, మా దృష్టికి మేము మిడతల వలెమటి, వారి దృష్టికి అట్లే నెఫీలు ఉన్నత దేహులు, వాళ్ళు చాలా పొడవైన మెడగలవారు, హైట్ ఉన్నవాళ్ళు, భారీ కాయలు అనమాట. వీళ్ళని ఏమంటారు? నెఫీలీలు. తర్వాత కూడా వచ్చారంటే వాళ్ళు కూడా మనుషుల నుంచి వచ్చిన వాళ్ళే, మనుషుల నుంచి వచ్చిన వాళ్ళే. అంతేగాని ఈ బ్రీడ్ మళ్ళీ ఎక్కడి నుంచి రాలేదు, అది మళ్ళీ ఆ దేవతల వచ్చిన వాళ్ళు కాదు. సో తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా నోవాహు నుంచి వచ్చిన మళ్ళీ వీళ్ళందరూ. మీకు అర్థమైందా? నోవాహు నుంచి వచ్చిన వాళ్ళే. ఒక ప్రాంత పరిస్థితులను బట్టి, తమ పితరులను బట్టి, తినే ఆహారాన్ని బట్టి, వాళ్ళు ఉండే వాతావరణాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉన్నారు? భారీ కాయలుగా ఉన్నారు, ఉన్నత దేహులుగా ఉన్నారు. వాళ్ళని నెఫీలీలు అన్నారు. రైట్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వచ్చినాం అర్థమైందా? దేవుని కుమారులు, నలు కుమార్తెలు అర్థమైంది. వాళ్ళు చేసిన తప్పేంటి? భక్తి గలవారు భక్తిహీనులైన వారిని ఏం చేస్తున్నారు? వివాహం చేసుకున్నారు. 3, దాని ఫలితంగా చెడిపోయిన బలత్కారంతో నిండిపోయిన తరాలు పుట్టుకొచ్చాయి. అది మనం మిగతా భాగం తర్వాత చూద్దాం. ఓకే అండి. ఈ వాళ్ళు చేసిన పొరపాటు గురించి ఒక ముక్కలో చెప్పాలంటే వాళ్ళు చేసిన తప్పేం చెప్పండి. అది అసలు లోక కళ్యాణం కాదు. ఇక్కడ ఏమైంది? లోక నాశనానికి దారితీసి. మీకు అర్థమైందా? ఇప్పుడు మన దేవుళ్ళలోకి వచ్చారు కదా మన వాళ్ళు, మన కుటుంబాలు దేవుళ్ళలో ఉంటాం.
ఈ దేవుళ్ళో ఉండి లోకంలోకి వెళ్ళిపోతే వాళ్ళకంటే దారుణంగా చెడిపోతాం మనం. మీకు అర్థమైందా? దేవుళ్ళో ఉండి లోకంలోంచి దేవుళ్ళలోకి వచ్చాం, ఇప్పుడు దేవుళ్ళో కొనసాగుతున్నాం. ఇప్పుడు కనుక లోకంలోకి వెళ్ళామా వాళ్ళకంటే దారుణంగా చెడిపోతాం. ఎందుకు? పరిస్థితులు అలా మారిపోతాయి. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వివాహాల విషయం దగ్గర కులాన్ని, జాతిని, రంగుని, డబ్బుని ఆధారం చేసుకోకుండా వాళ్ళు విశ్వాసులా కాదా, భక్తిపరులా కాదా, భయభక్తులు కలిగిన వాళ్ళ కాదా అనేదాన్నే ఆధారం చేసుకో. పెద్దోళ్ళు ఒప్పుకుంటలేదండి, వాళ్ళకేంటి చచ్చిపోయి ఫోటోలు ఉంటాయి అంతే, వీళ్ళ కొడుకు చచ్చిపోతారు ఇక్కడ. మీకు అర్థమైందా? ఎవరు ఒప్పుకోవట్లేదు? పెద్ద ఆయన ఒప్పుకోడు. ఎవరో? దేవుడు. ఆయన ఆల్రెడీ చెప్పాడు, ఇది ఇలా జరుగుతుంది ప్రపంచం పరిస్థితులు. మీకు గమనించారో లేదో, ఆది కాలంలో కానీ బైబిల్ చరిత్రలో ఇలా జరిగిన ప్రతిసారి చరిత్ర దారుణంగా తయారయ్యింది. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఇశ్రాయేలు రాజులు యెజెబెల్ అనే స్త్రీలను చేసుకున్నాడు ఆహాబు. ఎవరినే? యెజెబెల్ అనే స్త్రీలు. ఏమైందో తెలుసా? నాశనం, ఐరన్ లెగ్. బైబిల్లో ఒక స్త్రీ గురించి చెప్పాలంటే ఐరన్ లెగ్ అంటే యెజెబెల్. ఏది ముట్టుకున్నా నాశనం. చివరికి దేవుని పిల్లలందరినీ కూడా చంపించేసి, ప్రవక్తలను చంపించేసింది. ఎందుకు అలా జరిగింది? ఈయనేమనుకున్నాడు, అక్కడ రాజకుమార్తె, ఇక్కడ రాజు, కట్నం కలిసి వస్తుంది, రాజుగారి అమ్మాయి అంటే కొంచెం ఎరగా పొరగా అన్నీ సెట్ అయిపోయి మనకి సంబంధం ఓకే చేసాడు. తర్వాత మొత్తం నాశనం అన్నమాట. ఇంక చాలా సందర్భాలు జరిగిన బైబిల్ అలాగే. సొలొమోను ఆయన పేరుకి అర్థం ఏంటి తెలుసా? సమాధానం అని అర్థం. అది సమాధానం, ఆయన పేరుకి అర్థం ఏంటి? ఈయన ఏం చేశాడని తెలివిగా దేవాలయం కట్టించాలి, చక్కగా పరిపాలించాలి, జ్ఞానం, తెలివైనడు కదా. నా చుట్టూ నా మీదకి ఎవరిద్దరికి వస్తారో, ఆ రాజుగారు, ఈ రాజుగారు, ఈ రాజుగారు, వాళ్ళ అమ్మాయిల్ని పెళ్లి చేసేసుకున్నాడు. ఇంకెవడొస్తారు ఇద్దరికి? వస్తే వాళ్ళ అమ్మాయి కొంచెం కన్నీళ్ళు పెట్టుకుని, నాన్న నా తాలిబొట్టు తెంచుతారా, నా పసుపు కుంకుమాలు తుడిచేస్తారా, అంతే కదా. కన్నకు సొంత అల్లుడి మీద ఇద్దానికి వస్తాడు ఎవడన్నా. సో ఇదొక టాక్టిక్స్, వ్యూహం. రాజకీయంలో అదొక రాజకీయం. ఈయన వాళ్ళు రాలేదు, అవతల రాజులు రాలేదు యుద్ధానికి. ఎవరు ఉన్నాయి? వచ్చిన వాళ్ళు యుద్ధం చేసేసారు, నాశనం చేసేసారు. ఎవరిని? సొలొమోన్. తిప్పేశారు. అక్కడ యుద్ధం వస్తుందని అంతఃపురంలోకి తెచ్చుకున్నాడు. అంతఃపురంలోనే అంతర్యుద్ధం జరిగింది, జీవితం అంతమైపోయింది. మీకు అర్థమైందా? సో మనం తెలివైన వాళ్ళు వ్యూహం పన్ని చాలామంది చెప్తుంటారు, బ్రదర్ మీకు తెలియదు బ్రదర్, వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని నేను రక్షించుకుంటాను. ముందు నిన్ను నీ ఆత్మని రక్షించు. సో కొంతమంది ఈ విధాలు కూడా చేస్తూ ఉంటారు. చాలా అది మీ ఎవరి వాళ్ళ అభిప్రాయం, నాకు తెలిసేది చాలా ప్రమాదం. మీకు అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో, సందేహం లేదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఆలోచించండి. 1, 2, 3, 4 వచనాలు అర్థమైనాయా? దేవునికి స్తోత్రం. ఇలా అయితే ఎప్పుడు అవుతుందో ఈ బైబిల్ స్టడీ అని కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇలా అయితే ఎప్పుడు అవుతుంది అంటారు. అవుతుంది. మీకు అంటే నాకు మైక్రో టీచింగ్ తెలుసు, మ్యాక్రో టీచింగ్ తెలుసు. అంటే ఒక రోజు ఒక పుస్తకం అయిపోతుంది.
అంటే దాని యొక్క ప్రాధాన్యత అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అది చెప్పే విషయాన్ని బట్టి. ఓకేనండి, అలా ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకోండి. దీని మీద ఇంక ఇప్పుడు జీవితంలో డౌట్లు రాకూడదు, స్పష్టంగా నేర్చుకోవాలి. ఇదంతా విన్న తర్వాత ఫలితార్థం ఏంటి? మనం ఒకటి నేర్చుకుని వెళ్ళిపోతాం. ఏంటి నేర్చుకుని వెళ్ళిపోతాం? దేవుని సంబంధులే దేవుని కుమారులు. వీళ్ళు ఏం చేయకూడదు? లోక సంబంధులతో వైవాహిక బాంధవ్యాలను కలిగి ఉండకూడదు. అది ప్రమాదం. దాని నుంచి అది చాలా రిస్క్తో కూడిన విషయం. కాబట్టి అది అక్కడ జరిగిన జలప్రలయంలో తర్వాత మీరు మనోళ్ళు అడుగుతారు, మాకు జలప్రలయం రావట్లేదు ఏంటని. నేను చెప్పనా? ప్రతిరోజు జలప్రలయమే. ఆకాశపు తూములు విప్పబడి ఇలా చూడండి, ఆకాశ తూములు విప్పబడి మన ఇంటిని ముంచుతూ ఉంటాయి. మీకు అర్థమైందా? మనకి వాళ్ళకి పొసగక ఏంటి పరిస్థితి? ఇప్పుడు గోడెక్కడానికి లేదు, అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఆదికాండం 6:1-4 మనం పూర్తి చేసుకున్నాం. ప్రభు చిత్తం అయితే వచ్చేవారం మిగతా భాగాన్ని ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఇప్పటివరకు కొన్ని నిమిషాలు మీ గ్రంథంలో విలువైన లోతైన సందర్భాలను ఆలోచించాం. దేవా, మీ కుమారులు ఎవరో, నరుల కుమార్తెలు ఎవరో మేము నేర్చుకున్నాం. అపార్థాలకు, అపోహలకు, అస్పష్టంగా ఉన్న విషయాల జోలికి వెళ్లకుండా సందర్భంలోంచి విలువైన సంగతుల్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మహాకనికరం గల దేవ, నేర్చుకున్న ఆత్మీయ పాఠాలను విడిచిపెట్టకుండా మా జీవితంలో, మా కుటుంబంలో మేము పాటించడానికి సహాయం చేయండి. మేము వివాహాలు చేసుకునేటప్పుడు, చేసేటప్పుడు తండ్రి, ఇదిగో ఏ విధంగా ఎటువంటి నియమాలు అనుసరించాలో మీరు రాయించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో మిమ్మల్ని కాదనుకుని, మిమ్మల్ని వద్దనుకునే లోకము మీ యందు భయభక్తులు గల వారిని ఎలా తన వైపు తిప్పుకుంటుందో, తద్వారా లోకానికి ఎలా నాశనం వ్యాపించిందో తండ్రి, మీ మాటను గౌరవించిన లోకం ఎలా తీర్పులకు వెళ్ళిపోతుందో మేము ధ్యానిస్తున్నాం. అయితే విశ్వసించి విధేయులైన ఒక కుటుంబం ద్వారా మీ సంకల్పం నెరవేరడం బట్టి సంతోషిస్తున్నాం. మేము కూడా లోకమంతా ఎలా ఉన్నా కానీ నోవహు కుటుంబంలో మీ మార్గాల్ని అనుసరించడానికి, కడవరకు నమ్మకంగా కొనసాగడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనలు అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.